ఎక్కడా కూడా కృష్ణుడు సింహాసనం మీద కూర్చునిలో పరిపాలన చేసినట్టుగా లేదు. మనకేదో మేలు కావాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీకు శుభమగుగా కానంటామేమిటి? గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ఆయనకి కావలసిందేంటి? భుజబలంతో పాటుగా భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. పూజలు, వ్రతాలు, నోములు మనం అందరం చేస్తూ ఉంటాం. అయితే కొన్ని వ్రతాలకి సంబంధించి, కొన్ని పూజలకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం. మరి అన్నిటికన్నా పెద్ద నియమం ఏంటి అంటే మనసును, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని మరీ మనం ప్రార్థన చేయటం, పూజ చేయటం. ఇదైతే చాలా కష్టం. ఎందుకు అంటే ఏ పదార్థాలు కావాలో అవన్నీ తెచ్చుకుంటాము, ఏ చిత్రపటాలు కావాలో పెట్టుకుంటాము, చక్కగా శుభ్రంగా స్నానం చేసి కూర్చుంటాం. కానీ మన మనసు కూడా కూర్చోవాలి కదా. మరి అలా మనసు కూర్చోవాలి అంటే ఏం చెయ్యాలి? ఎలా భగవంతుణ్ణి స్మరించుకోవాలి? ఎలా నిత్యం భగవంతునితోనే ఉండాలి? మనకి చెప్పింది గోదాదేవి తన పాసురాల ద్వారా, తన ఉపాసన ద్వారా. అటువంటి ఆ పాసురాలలో ఈరోజు మనం 24వ పాసురం గురించి తెలుసుకుందాం. அன்று இவ்வுலக மளந்தாயடி போத்தி சென்றங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகிட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா வெறிந்தாய் கழல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணங் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்னும் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோர் ఎంబావాయ్. గోదాదేవి చెలులు కృష్ణుడిని నిద్రలేపి, నీలాదేవిని కూడా ముందు నిద్రలేపి ఆమెతో కలిసి తమతో రమ్మని పిలిచి సింహాసనం మీద కూర్చోమని ప్రార్థన చేశారు. వారి ప్రార్థనను మన్నించి కృష్ణుడు నీలాదేవితో కలిసి సింహాసనారూఢుడై ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆయన్ని కీర్తిస్తున్నారు. ఇలా కీర్తించటానికి, నీ వీర చరితాన్ని గానం చేయడానికి వచ్చిన మాకు పరవాయిద్యాన్నిచ్చి కరుణించము అని ప్రార్థిస్తున్నారు. కరుణించుము అని ప్రార్థిస్తున్నారు. ఏమిటి ఆయన వీరచరితాలు? ఆయనకి శుభాశీస్సులు పలుకుతున్నారు. భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుడికి మంగళం పాడుతూ ఉంటారు. ఆయనకి మంగళం కలగాలని మనం పాడడం ఏమిటండి? మనకేదో మేలు కావాలని భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీకు శుభమగుగా కానంటామేమిటి? నాకు మంగళం కావాలంటే నా ఒక్క వ్యక్తికే వస్తుంది. భగవంతుడికి మంగళం అంటే విశ్వానికంతా వర్తిస్తుంది. అందుకని భగవంతుడికి మంగళాశాసనం చేయడం, మంగళాశాసనం కాకపోయినా మంగళం పలకడం, మంగళం పాడడం అన్నది ఒక ఆచారంగా మనకి సత్సంప్రదాయంగా కనపడుతూ ఉంది. దేనికి వీరు మంగళం పాడుతున్నారు? ఇలా కొలిచిన చరణాలకు మంగళం. గోదాదేవికి చాలా ఇష్టమైనటువంటిది, పాశురాల్లో తరచుగా కనిపించేటటువంటిది, అవతారమూర్తుల్లో ప్రధానంగా అనిపించేటటువంటిది వామనావతారం. ఇంతకుముందు పాశురంలో సింహాన్ని తలుచుకున్నప్పుడు ఏమైనా నరసింహావతారాన్ని తలుచుకుందేమో మరి. ఇక్కడ వామనావతారాన్ని ప్రశంసిస్తూ ఉంది. ఏమిటి? ఇలా కొలిచిన పాదములకు మంగళం. అలా సింహాసనం మీద కూర్చుంటే, సింహాసనం ఎప్పుడు ఎత్తుగా ఉంటుంది, భక్తులైనటువంటి వారు కింద ఉంటారు. ఉంటే వారికి ప్రధానంగా కనపడేటటువంటిది పాదమే. ఎప్పుడూ కూడా పరాక్రమవంతులైనటువంటి వారు ఒక కాలు మడిచి కూర్చుంటారు, ఒక కాలు నేల మీద ఆంచి ఉంటుంది. అలా మడిచినప్పుడు అరికాలు అని చెప్తామే, అరిపాదం ఇది కనపడుతుంది. ఆ కనపడినటువంటి పాదానికి వీరు మంగళం పలుకుతున్నారు. ఏమిటది? ఇలా కొలిచిన పాదాలకు మంగళం. ఈ భూమిని ఈ పాదాలే కదా కొలిచాయి, ఈ పాదాలకి మేము శుభం కలగాలి అని ప్రార్థిస్తున్నాం. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఆ పాదాలు శుభంగా ఉంటే బలిచక్రవర్తి వలె ఉండేవాళ్ళు ఇక ముందు ఉండరు. అదేవిధంగా లంకను కూల్చిన అతి బలునకు మంగళం. లంకా పట్టణాన్ని సర్వనాశనం చేసి రావణుణ్ణి జయించినటువంటి బలశాలి ఉన్నాడే, ఆ బలశాలి యొక్క బాహువులకి, పరాక్రమంతో కూడుకున్నటువంటి బలిష్టమైన భుజాలకి మేము మంగళం పాడుతూ ఉన్నాం.
శకటాసురు కాల్రాచిన యశస్వికి మంగళం. శకటాసురుణ్ణి ఇలా కాలితో ఎగరగొట్టాడు. శకటాసురుడు వస్తే బండి చక్రమాకారంలో వస్తే వెళ్ళేం యుద్ధం చేయలా, కాలుతో ఇలా అన్నాడు. వాడు ఆకాశానికి ఎగిరిపోయి అక్కడి నుంచి ఎంత ఎత్తుకు వెళ్ళాడంటే, ఏ ఎత్తు నుంచి కింద పడితే ముక్కలు ముక్కలై చనిపోతాడో అంత ఎత్తుకు పైకి లేచాడు. కనుక అటువంటి పాదాలకి మేము మంగళం పలుకుతూ ఉన్నాము. అసురద్వయమును అణచిన అడుగులకు కూడా మంగళం. 2 రాక్షసుల్ని సంహరించాడు. ఒకడు కపిత్థాసురుడు, అంటే కపిత్థ రూపంతో వచ్చినటువంటి వాడంటే వెలగపండు రూపంగా, వాసన రూపంగా వచ్చినటువంటి వాడు. అటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడికి కూడా మేము మంగళం పాడుతున్నాం. ఇవన్నీ కాదు, ఇప్పటి వరకు పాదాలని చేతుల్ని విడివిడిగా మంగళమని చెప్పాడు. ఏమిటి చేతుల గురించి వస్తే రావణుణ్ణి సంహరించిన బలిష్టమైన చేతులకు మంగళం అన్నాడు అని చెప్పింది ఆవిడ. ఆ తరువాత భూమిని కొలిచినటువంటి పాదాలు, శకటాసురుణ్ణి తన్నినటువంటి పాదాలు అని పాదాల యొక్క విశిష్టత చెప్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి రెండూ కలిగినది ఏమిటి అంటే గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తిన నీ బలానికి మంగళం అని. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ఆయనకి కావాల్సింది ఏంటి? భుజబలంతో పాటుగా పాదాల బలం కావాలి. నేల మీద నిలిచి ఉండడానికి, కాలు ఉండడానికి పాదం, అది కూడా ఒంటికాలి మీద నిలబడ్డాడని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత చేతికి బలం ఉండాలి. చిటికెన వేలి మీద నిలబెట్టాడంటే ఈ చేతిలో ఉన్న ఒక్క చిటికెన వేలు ఎంతటి బలం కలిగినది. అటువంటి నీ చేతి కంటే పాదాలకి చేతులకి కూడా ఇక్కడ మంగళం పాడుతూ ఉన్నాం. అంతేకాకుండా నీ చేతిలో ఉండి శత్రువులందరినీ సంహరిస్తూ ఉన్న వేలాయుధానికి కూడా మేము మంగళం పాడుతున్నాము అని నీ వీర చరిత్రలు పాడడానికి మేము వచ్చాం. అంటే అని నీ వీర చరిత్రలు అని చెప్పడంలో పైకి చెప్పినవి ఇవే. ఎప్పుడో వామనావతారంలో ఒకటి, రామావతారంలో ఒకటి, ఇంకా అంతకు ముందున్నటువంటి అవతారాల్లో ఇంకా చాలా ఉన్నాయి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇలాంటి రాక్షసులను సంహరించిన నీ బలం ఉందే అవి. ఇప్పుడు చిన్న పిల్లవాడుగా నువ్వు చేసినటువంటి బలపరాక్రమ ప్రదర్శన ఒకటి ఉంది. అదేమిటి? శకటాసురుడు అహంకారానికి సంకేతం, కపిత్థాసురుడు వాసనలకు సంకేతం. ఇలా ఒక్కొక్కటి మానవుల యొక్క శరీరాలు, మానవుల మనస్సుల్లో ఉండే వాసనలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటన్నిటినీ పోగొట్టేటటువంటి వాడివి. ఇవి కాక గోవర్ధన గిరిని ఎత్తి ఆవులన్నిటినీ, గోబ్రజాన్ని, గోకులాన్ని, గోవులని అన్నింటినీ కూడా నువ్వు రక్షించావు. ఈ రక్షించటం వల్లనే ఈయనకి గోవింద అనేటటువంటి పేరు వచ్చింది. కనుకనే ఈయన సింహాసనం మీద కూర్చునే అర్హత కలిగినవాడు. నిజానికి మనం చరిత్ర చదివి చూసినట్టయితే ఎక్కడా కూడా కృష్ణుడు సింహాసనం మీద కూర్చునిలో పరిపాలన చేసినట్టుగా లేదు. ద్వారకానగర నిర్మాణం తర్వాత కూడా బలరాముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాడే కానీ తాను ఆసనం మీద కూర్చోవాలి, సింహాసనం మీద కూర్చోలే. కంసవధానంతరం తాతగారిని కూర్చోబెట్టాడు కానీ తాను సింహాసనం అధిరోహించలా. ఎక్కడా కూడా తాను సింహాసనాన్ని అధిరోహించకుండా ఇంకొకరినే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ శ్రీకృష్ణుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టిన సంఘటన ఒకటి ఉంది. ఏమిటంటే అది గోవర్ధనోద్ధరణం జరిగిన సందర్భంలో అహంకరించినటువంటి ఇంద్రుడి యొక్క గర్వం పోగొట్టడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి 7 అహోరాత్రాలు నిలబెడితే ఆ ఘనతని చూసినటువంటి బ్రహ్మ కృష్ణుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ పట్టాభిషేకం చేసిన సందర్భంలో మాత్రమే అతడికి సింహాసనాన్ని అధిరోహించినటువంటి సందర్భం కనపడుతోంది. కనుక ఇక్కడ సింహాసనం మీద కూర్చోమన్నాం మేము అని చెబితే ఎందుకు అన్నది ఈ గోవర్ధన ఘట్టం చెప్తే తప్ప సింహాసనారూఢుడై లోకాన్నంతా పాలించినటువంటి వాడు అనే మాట సరిపోదు. కనుక అటువంటి నీకు మంగళం పాడుతున్నాం. ఇలా మంగళం పాడుతూ నీ వీర చరిత్రలు అన్నీ ఇవన్నీ మామూలు మాటలు కాదు. ఏదో యశోదకి నోట్లో
బ్రహ్మాండాన్ని చూపించావుట అని మాయ సంగతులు మేం చెప్పట్లా, సమ్మోహపరిచిన సంఘటనలు చెప్పట్లా, నీవు చేసినటువంటి వీరకృత్యాలు మాత్రమే చెప్తున్నాం, వాటికే మంగళం పాడుతున్నాం. అటువంటి గాథలు పాడడానికి వచ్చిన మమ్మల్ని కాపాడవయ్యా అని చెప్పి గోదాదేవి ఈ పాసురంలో మనకి తెలియచెప్తూ ఉంది. అటువంటి తల్లికి నమస్కారం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.